ఏమండోయ్, బాగున్నారా? ఒక్కొక్కసారి మనం చేసే చిన్న అశ్రద్ధ కూడా చాలా పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుందండి. అదేంటంటే రేషన్ కార్డులు ఇస్తున్నారు కదండి గవర్నమెంట్ వాళ్ళు. అవి రేషన్ డీలర్ దగ్గర ఉన్నాయని తెచ్చుకోమన్నారు. 2 నెలలు అవుతుందండి వాళ్ళు చెప్పి. నేను తెచ్చుకుందాంలే అని అశ్రద్ధ చేశాను. అది ఏమైందంటే అండి, రేషన్ డీలర్ల దగ్గర నుంచి ఎంఆర్ఓ గారి ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయాయంట. అక్కడి నుంచి తెచ్చుకోవడానికి వెళ్ళడం కోసం బయటికి వెళ్ళామన్నమాట. ఏదో కింద మీద పడి తిప్పలు పడి తెచ్చుకున్నామండి కార్డు. వచ్చేటప్పుడు కుదురుగా రాం కదా. ఒక్కసారి మా మొక్కల బాబాయ్ దగ్గర ఒక లుక్ వేస్తే మన శీతాకాలం సీజనల్ ప్లాంట్స్ ఉండేవి. వీటి పేరు మర్చిపోయాను, గుర్తొచ్చినట్టు చెప్తా. ఈ మొక్కలు నన్ను పిలిచాయి అనమాట. సర్లే మరి పిలిచినప్పుడు తెచ్చేసుకోవాలి కదండి. బాబాయ్ దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు ఇచ్చి ఒక 3 మొక్కలు తెచ్చేసానండి. అవేనమాట హ్యాంగింగ్ బ్లాక్స్ పాతవి అయిపోయినాయండి. ఇవి కూడా తగిలించుకోవడానికి కాదండి, పిట్టలకి అదే ఒడ్లు అవి వేసి పెడదాము, మేత పెడదామని చెప్పి కొన్నానండి నేను ఇది. కానీ పాపం వేసాను, తినడానికి రాలేదు. సర్లేండి వాటిల్లో మొక్కలెట్టి తగిలేస్తున్నాం. కానీ చాలా రోజులు అయిపోయిందండి, అంటే ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అనమాట. కొంచెం తిరిగిపోతున్నాయి. బాబాయ్ని అడిగిన ఏమన్నా కొత్తవి అంటే, ఓ బాబాయ్ హ్యాంగింగ్ కార్డ్స్ పోయినాయి అంటే మళ్ళీ వారం వస్తాయమ్మా, ఈ మొక్కలు కూడా ముద్ద వెరైటీ వస్తాయి, అప్పుడు కనిపించి అవి ఇవి పట్టుకెళ్ళి కానీ అన్నట్టు. సర్లే ఏముంటాయి అనుకుని పట్టుకొని వస్తానండి. కాకపోతే ఏదో సెట్ చేసి అలా తగిలిస్తాను అనుకోండి. ఇప్పుడు నాటి మొక్క ఏంటనుకున్నారు? మా పాప నా బర్త్డేకి ఇచ్చిందని చెప్పాను కదా, అదేనండి. ఏంటిది మొక్క? కలాంచి మొక్క. ఏంటక్క పువ్వులతో కలకల్లాడేది కదా, ఇలా అయిపోయింది అంటున్నారా? దానికి ఏదో కొన్ని లైట్గా చీడ పట్టిందండి. అందుకని దానికి ఉన్న పువ్వులు, మొక్కలు, ఆకులన్నీ, కొమ్మలు అన్నీ కట్ చేసేసానండి. కట్ చేసేస్తే ఇప్పుడిప్పుడే కొంచెం చిగురు పడుతుంది అది. సర్లే అప్పటి నుంచి ట్రాన్స్ప్లాంట్ చేయడానికి నాకు అవ్వలేదండి మొక్కను మార్చడానికి. ఇప్పుడు కుదిరింది. ఇంకా మొక్కను తీసేయండి, పెద్ద కుండీలో పెట్టి దానికి కొంచెం ఏదో ఫుడ్ ఇచ్చానండి. మళ్ళీ ఎదిగి పువ్వులు రావాలి కదా మరి, అందుకండి. దాంతోపాటునండి ఈ చిన్న కప్పు కనపడుతుంది కదా, అందులో కలాంచీలోనే వేరే వెరైటీ మొక్క ఉండేదండి. దానికి రెడ్ కలర్ పూలు కూడా పూసాయి. మన పాత వీడియోల్లో చూసుంటే గుర్తు వస్తుంది మీకు. ఒక మొక్క బాగా పెద్దదైపోయింది అనమాట, సరిగ్గా పువ్వులు రావట్లేదండి. కొంచెం చీడ కూడా పట్టిందని తీసేసాను. కప్పు ఖాళీగా ఉంది కదా, మరి ఇలాంటి కప్పులు ఖాళీగా ఉంటే మనకు అసలే ప్రాణం ఒప్పుకోదండి. చిన్న బుద్ధయ్య ఒకరు నాకు భలే క్యూట్గా అనిపించారండి. సర్లే ఇందులోనూ ఇలా అల్లేసి బుద్ధుడిని కూర్చోబెడదామని ఒక ఐడియా వచ్చిందండి. మరి రావడమే లేటు, అమలు చేసేసాను అనమాట. నాకు చిన్న తీగ మొక్క ఒకటి దొరికిందండి. అయ్యో సర్దుతూ ఉంటే, సర్లే దీన్ని ఉపయోగించి చేసేద్దాం అన్నట్టుగా తీగ తెచ్చండి, చుట్టూరు చుట్టేసండి, మట్టి లోపలికి కిందకి పెట్టేశాను. ఈ కొమ్మలు మన దగ్గర ఉన్నాయి కదండి, వాటి ఒక 4 కొమ్మలు ఇచ్చుకొచ్చాను అనమాట. అటు ఇటు శుభ్రంగా చుట్టూరు చుట్టేసానండి. అదిగో ఇలా తయారైందనమాట. ఆ కుండీలో అదేంటి కప్పులో చిన్న రాయి పెట్టి దాని మీద చిన్న బొద్దేని కూర్చోబెట్టానండి. బాగుంది ఐడియా, నాకైతే భలే నచ్చిందండి. ఇలాంటి చిన్న చిన్న మొక్కలు అంటే నాకు భలే ఇష్టం అనుకోండి. ఈ మధ్య మొక్కలు సరిగ్గా పట్టించుకోవట్లేదని చెప్పాను కదా, బాగా కొంచెం డల్గా అయిపోయినాయి అనమాట. వాటి కోసం అండి ఒక 4 రోజుల నుంచి ఇంట్లో కిచెన్లో కోసుకున్న కూరగాయలు, తొక్కలు మొక్కలు అన్నీ కూడా గిన్నెలో వేసి నానబెట్టేసాను అనమాట. దీనికి మొక్కలకి మంచి ఫర్టిలైజర్ అండి ఇది. దాంతోపాటు బియ్యం కడిగిన వాటరు, అన్నం వచ్చిన గంజి అన్నీ కలిపేసి 3 రోజుల పాటు అలాగా పక్కన పెట్టాను అనమాట. దీన్నండి పడకట్లేదు అనుకోండి, ఎక్కువ నీళ్ళు పడతాయి కదా, అందుకని గోళంలో సగం వాటర్ తీసుకొని ఈ వాటర్ ఎక్కలు అందులో కలిపేసి పలుచగా చేసేసి మొక్కలన్నిటికి ఇచ్చేసాను అనమాట. ఇప్పుడు ఇందులో ఏంటంటే బంగాళదుంపలు వేపుడు పెడదామని కోస్తేనండి 1/4 కిలో పైన ఉంటుందండి పెద్ద దుంప. బయట అంతా ఎంత బాగుంది అనుకున్నారు, దాన్ని చెక్కేను బాగానే ఉంది, ముక్కలు కోసేటడికి మొత్తం లోపలంతా పోయిందండి. కిలో 40 రూపాయలు 50 రూపాయలు తీసుకుంటున్నారా, మరి మనకి ఎవరంటే సమాధానం చెప్తారు? ఏంటో కూరగాయలు ధరలేమో పెరిగిపోతున్నాయి. సర్లే నాకైతే పోనీలే మొక్కల కన్నా పనిచేసినాయి అనిపించిందండి. ఇలా కలిపేసుకున్నాకండి చక్కగా మొక్కలన్నిటికి ఇచ్చేసాను అనమాట. ఇలాంటి ఫర్టిలైజర్ ఏమన్నా మొక్కలకి ఇవ్వాలి అనుకున్నప్పుడు అండి, ముందు రోజు ఫుల్గా మొక్కలకి నీళ్ళు పెట్టేయాలండి. అలా చెమ్మగా ఉన్నప్పుడే మనం ఇది ఇచ్చామనుకోండి, మొక్క బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట, గ్రోత్ బాగుంటుందండి. పెద్ద మొక్కలన్నిటికి ఎక్కువ ఎక్కువ ఇచ్చేయచ్చండి. మనకేమో చిన్న చిన్న కుండీలు ఉన్నాయి కదా,
వాటికి మాత్రం దగ్గరికి వెళ్ళి చేతితో కొన్ని కొన్ని పోసాను అనమాట అండి. మరి చిన్న మొక్కలకి అలాగే ఇవ్వాలి కదా. ఏ మొక్కకైనా ఇచ్చేయచ్చండి ఈ లిక్విడ్స్, ఫర్టిలైజర్ లాంటివి. అంటే అవి ఏమి పెద్ద ఇదేం కాదండి, మన కిచెన్ వేస్ట్తోనే చేసుకోవచ్చు అనమాట. మనకి ఎలాగూ కంపోస్ట్ చేసుకునేంత ఫెసిలిటీ అయితే లేదు కదండి. అందుకని ఏ రోజు వచ్చినా ఆ రోజు కిచెన్ వేస్ట్ అంతా ఒక్కో రోజు ఒక్కో మొక్కకి మట్టి కొంచెం పక్కకి గెంటి వేసేస్తూ ఉంటాను అనమాట అండి. దాంట్లోనే తయారైపోతుంది. మామూలుగా అయితే పక్కన అదే చోటు ఉందనుకోండి చేసుకోవచ్చు. ఎందుకంటే కిచెన్ వేస్ట్ కండి కంపోస్ట్ తయారయ్యే టైంలో కొంచెం వాసన పురుగులు అవి వస్తాయి కదా, అవి కొంచెం ఇబ్బంది పెడుతుంటాయి అనమాట అండి. అందుకని అలా మానేసి ఇలా మొక్కలకి ఇచ్చేస్తుంటాను. ఈ శంఖం పూలు మొక్క ఉంది కదండి, అదే ముద్ద పూలు, అది మాత్రం పువ్వులు ఈ మధ్య చాలా బాగా పోస్తుంది. అంటే మనం దాని చుట్టూరు చుట్టేనని చెప్పాను కదా, ఎందుకో తెలియదు కానండి ఇలాంటి తీగజాతి మొక్కల్ని మనం కొంచెమైనా డిస్టర్బ్ చేసామనుకోండి చాలా రోజులు అలా డల్ అయిపోతాయి అనమాట అండి. ఆ తర్వాత నేను పెట్టిన కానీ చెప్పే 15 రోజులు 20 రోజులు అయినాక ఇప్పుడు మొక్క కోలుకొని పువ్వులు పోస్తుంది అనమాట, శంఖ పూలు. కానీ భలే పోస్తున్నాయి రండి చుట్టూరు. పోతే అండి ఇవి మనం నాచు మొక్కలు అంటాం కదా, చాలా మంది టేబుల్ రోజెస్ ఇంకేయో పేర్లు ఉన్నాయండి, మనం అయితే నాచు మొక్కలు అంటాం కదా. మరి ఎండాకాలం శీతాకాలం సీజన్ ఏంటో తెలియదు కానీ భలే పోస్తాయిలేండి. అసలు ఎక్కడ పెట్టుకుంటే అక్కడ పువ్వులతో కలకల కలకల ఆడిపోతాయి కదా. ఈ మొక్కలు మనకి ఎవరు ఇచ్చారో తెలుసండి, మన సబ్స్క్రైబర్ అనమాట. ఆ అమ్మాయిది తాడేపల్లి గూడెం భీమవరంలో కలెక్టర్ ఆఫీస్లో ఏదో పని ఉందని చెప్పి వస్తూ నన్ను అడిగారు, అక్క తేనా మొక్కలు పెట్టుకుంటారా ఆంటీ అని. సరే అమ్మ పట్టరా అంటే పని కట్టుకొని తీసుకొచ్చారండి. ఒక షార్ట్ వీడియోలో చెప్పాను కూడా మీకు. గోరింటాకు, తాటికాయలు, ఈ మొక్కలు అవి తీసుకొచ్చారనమాట. ఎంత బాగున్నాయి అనుకున్నారు అసలు. మంచి మంచి కలర్స్ తీసుకొచ్చిందండి అమ్మాయి. అప్పుడు చిన్న చిన్న పెరుగు కప్పుల్లో పెట్టి లోపల పెట్టాను కానండి, అందులో సరిగ్గా గ్రో అవ్వలేదండి, సరిగ్గా పూలు కూడా రాలేదనమాట. అందుకని వాటిని తీసుకొచ్చి మనం వాకిట్లో ముగ్గేసుకుంటాం కదా గేటు బయట, ఆ పక్కన కొంచెం ప్లేస్ ఉందండి, చక్కగా అక్కడ కింద నాటేసాను అనమాట. చూడండి ఎంత బాగున్నాయో అసలు. మంచి మంచి కలర్స్ అండి, చూడడానికి ఎంత అందంగా ఉన్నాయి అనుకున్నారు. రోడ్డు అంటే వెళ్ళే వాళ్ళు కూడా ఆగి మరీ చూస్తున్నారండి. సరే అండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయండి.